పోసుకుంటున్నాడంటే ఇంటి మీద ఉన్న ఒంటరి పెంచుకోవాలి అంటే ఒంటరిగా స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఒంటిగా స్థలాన్ని అంటే ఏకాంతము అంటారు దాన్ని. ఒంటరిగా దాన్ని ఏమంటారంట? ఏకాంతం. ఎవ్వరూ మాట్లాడకూడదు, ఎవ్వరూ పలకరించకూడదు, ఎవరు శబ్దం లేని నిలబడదు. నా మాట నా ప్రభుకి వినబడాలి, నా ప్రభు దగ్గర నాకు సహాయము రావాలి. ఒంటరిగా అంటే దేవుడితోనే, దేవుడు ప్రార్థించే వ్యక్తి, దేవుడు ప్రార్థించే వ్యక్తి, వాళ్ళిద్దరు సంభాషణే అక్కడ కనబడాలి. హల్లెలూయా. అదే కాకుండా మనం తలుపులు తీసి తలుపులు ఆరోగ్య ప్రార్థన చేస్తాం అనుకో, అప్పుడు మూడో వ్యక్తి మన మధ్య ఆ శబ్దం చివరి పడుతుంది, ఏకాగ్రత దేవుని నుండి తప్పిపోతుంది. అందుకని ఈ ఒంటరిగా ఏకాగ్రతగా కలిగి నేను ఇంటి మీద ఒంటరి తెచ్చుకోవాలి అంటే ఒంటిగా ఉండి దేవునితో తన దుఃఖాన్ని తెలియజేసుకుంటున్నాడు, దేవునికి తన వేదన తెలియజేసుకుంటున్నాడు, దేవునికి తన బాధ తెలియజేసుకుంటున్నాడు, దేవునితో తన సంగతంతా చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. మనం కూడా మనకి మంచి అయినా చెడైనా కష్టమైన ఆనందమైన అన్ని స్థితులు దేవునికి చెప్పుకుంటాడు. హల్లెలూయా. యాకోబు పత్రికలో ఎవరికైనా సంతోషం కలిగినా వాడికి కీర్తన పాడలేదు, ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయగలరు, ఎవరైనా రోగి అయినా వాడు సంఘపు పెద్దలు పిలిపించి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయగలరు. అన్నట్లుగా మనకి సంతోషం కలిగినా మనకి దుఃఖం కలిగినా మనం ఎక్కువ సమయం మనము ప్రశాంతంగా ఏకాగ్రతను కోరుకుని దేవుడితో మాట్లాడుకుని ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఏం చేయాలంటే దేవుడు మనము మన దేవుడు, నేను నా దేవుడు, నా దేవుడు నేను, ఆయనతోనే నేను మాట్లాడాలి అని ఆ ఏకాగ్రతలను మనం వెళ్ళినప్పుడు యేసయ్య మన ప్రార్థన అందిస్తాం. హల్లెలూయా. అట్టి ప్రార్థన జీవితం ప్రభు మనకి దయచేయుగాక. ఆమేన్.